నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ దిక్సూచి. నీట్ రిజల్ట్ మీద జరిగిన గందరగోళానికి తెరపడింది. తిరిగి పరీక్ష జరుగుతుందన్న ప్రచారానికి తెరపడింది. ఈ ఏడాది మీకు వచ్చిన మార్కులు ర్యాంకులతోనే కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే ఈ ర్యాంకుతో మన రాష్ట్రంలో కానీ మరో చోట కానీ ఫ్రీ సీట్ రాకుంటే నెక్స్ట్ ఏంటి? ఫారెన్ లో ఎంబీబీఎస్ మాత్రమే బెస్ట్ ఆప్షన్. విదేశాల్లో నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తించిన WHOలో లిస్ట్ అయిన MCI స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న యూనివర్సిటీలను ఎంపిక చేసుకునడం వలన డాక్టర్ కలలను నెరవేర్చుకునే అవకాశం ఉంది. ఈ జర్నీ ఈనాటిది కాదు. గత 2 దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు విదేశాలకు మెడిసిన్ కి వెళ్లడం ఎప్పటి నుంచో ఉంది. బెస్ట్ కాలేజ్ ని ఎంపిక చేసుకోవడమే పెద్ద ఛాలెంజ్. గత 20 ఏళ్లుగా వందలాది మంది తెలుగు విద్యార్థులు తమ డాక్టర్ కలలను సాకారం చేసుకునేందుకు ఎంపిక చేసుకుంటున్న యూనివర్సిటీలో మొదటి వరుసలో ఉన్న యూనివర్సిటీ IHSM ఇంటర్నేషనల్ హైయర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. మన 2 రాష్ట్రాల్లో ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన డాక్టర్లు ఉన్నారు. కొందరు స్పెషలిస్టులుగా సెటిల్ అయ్యారు. వీరంతా MBBS చదివిన కాలేజ్ IHSM. ఈ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థులకు దశను నిర్దేశిస్తూ యూనివర్సిటీ మేనేజ్మెంట్ లో కీలక భూమిక నిర్వహిస్తున్న వారు మన తెలుగువారే. IHSM ఎలైట్ క్యాంపస్ మేనేజింగ్ డైరెక్టర్ వై సంధ్య గారు ఇదే క్యాంపస్ లో మెడిసిన్ పూర్తి చేసి ఇండియాలో ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసిన డాక్టర్ రంజిత, ISM సెకండ్ ఇయర్ చదువుతున్న లిఖిత పద్మిని మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే రంజిత గారు. నమస్తే. హాయ్. ఓకే, ఫస్ట్ మీరు చెప్పండి. యాక్చువల్గా కిర్గిస్తాన్లో మెడిసిన్ గురించి అలాగే ISM యూనివర్సిటీ గురించి కూడా చాలా కాలంగా వింటూ ఉన్నాము. సో ఈ సక్సెస్లో మీ రోల్ ఎలా ఉంటుంది? IHSM ఈజ్ అ వెరీ వెల్ నోన్ యూనివర్సిటీ అండి. IHSM అనేది చాలా ఫేమస్ యూనివర్సిటీ ఇన్ కిర్గిస్తాన్ ఎప్పుడైతే ఒక ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేయబడిందో ఫ్రమ్ దట్ టైమ్ ఒక అటానమస్ యూనివర్సిటీగా ఎదిగింది IHSM. 2017 year before we have around 5,000 students strength వరకు రీచ్ అయ్యాము. సో అప్పుడు మేము కావాలి ఇంకా సీట్స్ కోసం ప్రొవిజన్ అడిగినప్పుడు దే సెడ్ దట్ యూ కెన్ హ్యావ్ ఇంకొక క్యాంపస్ని పెట్టుకుని ఇంకా స్టూడెంట్స్ని తేవచ్చు అన్నప్పుడు వీ థాట్ అదొక ఆలోచనకి దారి తీసింది. ఏంటంటే మన స్టూడెంట్స్కి, ఒక ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రమే ఒక క్యాంపస్ పెట్టి ఇండియన్ ఫ్యాకల్టీతోని మన NMC గైడ్ లైన్స్ ప్రకారం స్టూడెంట్స్కి టీచ్ చేసి MCI కానివ్వండి, FMG కానివ్వండి, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయడానికి దోహదపడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మా క్యాంపస్ అంటే మిమ్మల్ని ప్రిన్సిపల్ అనొచ్చు అంటారు? యా, లైక్ అంటే ఎకడమిక్స్ పరంగా కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మై రోల్ ఇస్ దేర్ అన్నిట్లో. అలాగే ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే నేషనల్ మెడికల్ కమిషన్ ఫారెన్ లో కూడా స్టూడెంట్ విషయంలో కొత్త రూల్స్ అన్నవి తీసుకొచ్చింది అనేసి అంటున్నారు. ఈ కొత్త రూల్స్ అసలు ఏంటండి? అలాగే ఇవి మీరు ఫాలో అవుతున్నారా? ఎస్, NMC గైడ్ లైన్స్ ప్రకారం మీరు అన్నట్టు ఏ రూల్స్ అయితే వీళ్ళు 2021లో గెజెట్లో వచ్చాయో అవన్నీ మనం 2017 నుంచే ఫాలో అవుతున్నాం. వెరస్ మెడికల్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా ఫ్యాకల్టీని ఇండియా నుంచి తీసుకెళ్లి ఇండియన్ సిలబస్ నుంచి చెప్పించడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్స్ అక్కడ చదువుకుని వచ్చి ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందేమో అనే ఫియర్ లేకుండా వాళ్ళు ఒక ఇండియన్ మెడికల్ యూనివర్సిటీలో చదివితే ఎలా ఉంటుంది వాళ్ళ స్టడీ అనేదే అక్కడే వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ అనమాట. సో వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏమీ లేదు. రంజిత గారు, మీరు చెప్పండి. అంటే మీరు ఇక్కడ IHSM లోను MBBS పూర్తి చేశారు. అలాగే అక్కడ ఎడ్యుకేషన్ మెథడ్ లో ఎలా ఉంది, అలాగే మన దేశంలో MBBS కి అక్కడ మెడిసిన్ కి ఏమన్నా డిఫరెన్స్ ఉందంటారా? డిఫరెన్స్ స్టాండర్డ్ పరంగా అయితే మీకు అంత డిఫరెన్స్ ఏం కనిపించదండి. మోడ్ ఆఫ్ టీచింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇంకా అడ్వాన్స్డ్గా ఇయర్లీ సిస్టమ్ వైజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ ఫైనల్ ఇయర్ వరకు కూడా ఎవ్రీ సిస్టమ్ని చాలా ఫోకస్డ్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి టీచ్ చేస్తారు. వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ సిలబస్ అంతా కూడా అలానే ఉంటుంది. సేమ్ ఇక్కడ స్టాండర్డ్ ఎలా అయితే ఇక్కడ ఎలాంటి రిఫరెన్స్ బుక్స్ అయితే తీసుకుంటారో ఇండియన్ మెడికల్ కాలేజెస్లో అక్కడ కూడా అదే రిఫరెన్స్ బుక్స్ యూజ్ చేస్తారు. అండ్ ప్రొఫెసర్స్ కూడా మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇండియన్ ఫ్యాకల్టీ వాళ్ళు వస్తారు. సో స్టాండర్డ్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. ఇంకా చెప్పాలంటే అక్కడ మోడ్ ఆఫ్ టీచింగ్ బెటర్గా ఉంటుంది కంపేర్ టు ఇక్కడ కన్నా. అక్కడ వెరీ లిమిటెడ్ ఫోకస్డ్
గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి వాళ్ళు టీచ్ చేస్తారు. సో ఎక్కువ వాళ్ళు స్టూడెంట్స్ మీద ఫోకస్ చేస్తారు అండ్ సబ్జెక్ట్ డెలివరీ కూడా బాగుంటుంది అక్కడ. ఓకే, అలాగే ఫారెన్ లో మెడిసిన్ పూర్తి చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ FMGE రాసి పాస్ కావాలి కదా, మరి అది చాలా టఫ్ ఉంటుంది అంటున్నారు. మరి మీరు దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా పాస్ అయ్యారు ఏంటి? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. FMGE ఎగ్జామ్ టఫ్ ఎగ్జామ్. ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నీట్ ఎగ్జామ్ అంటారు. ఈవెన్ ఇక్కడ నీట్ చదువుకునే వాళ్ళు కూడా FMGE పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అంత టఫ్ ఎగ్జామ్. బట్ నేను పర్టికులర్గా మేము మా కాలేజ్లో మా బ్యాచ్ మోర్ దెన్ 60-70% మేము FMGE క్లియర్ చేసాము. ఎలా అంటే మాకు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అక్కడ ఇండియన్ ప్రొఫెసర్స్ వచ్చేవాళ్ళు ప్రతి మెడికల్ సబ్జెక్ట్కి కూడా. సో మాకు ఫస్ట్ ఇయర్ నుంచి ట్రైనింగ్ బాగుండేది. అండ్ ఇన్ పర్టికులర్గా ఫైనల్ ఇయర్లో ఫోకస్డ్ ప్రిపరేషన్ కోసం ఇండియా నుంచి ఒక సెట్ ఆఫ్ ప్రొఫెసర్స్ మాకు వచ్చేవాళ్ళు ఫైనల్ ఇయర్లో. వాళ్ళు ఏంటంటే ఈ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సబ్జెక్ట్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి మాకు ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి ప్రిపేర్ అన్ని టీచ్ చేసేవాళ్ళు. నేనైతే ఆ నోట్స్ అన్ని చదువుకుని నేను ఎగ్జామ్ అయితే క్లియర్ చేశానండి. ఓకే, అంటే ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏమైనా సజెస్ట్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు చదువుకోవడం స్టార్ట్ చేయాలి. మాకైతే ఫస్ట్ ఇయర్ నుంచి మాకు తెలియకుండానే మేము చదివేసాం. అంటే మేము అంత పడుతూ మా ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు మాకు కాన్సన్ట్రేట్ చేసి ప్రతి సబ్జెక్ట్లోని ఇది చదవాలి, అది చదవాలి, ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ అని చెప్పి మాకు తెలియకుండానే వాళ్ళు మమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మాకు కొంచెం ఈజీ అయింది. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి రివైజ్ చేసుకోవడం అండ్ ఎగ్జామ్కి ఎలా ప్యాటర్న్ ఎలాగా దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా ఈజీ అయింది. సో సజెషన్ అయితే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవుతే బెటర్. ఓకే, అలాగే నీట్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చేసింది. మన ఇండియాలో చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 1,00,000 లోపు మెడిసిన్ సీట్లు కూడా లేవు. ఫారెన్ లో ఇంత బాగుంటుంది అని చెప్తున్నారు కదా, కానీ ఫారెన్ చూస్ చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటారు? అవునండి, కానీ కారణం నాకు తెలిసినంత వరకు అవేర్నెస్ లేకపోవడం వల్ల. అంత అవేర్నెస్ ఇంకా రాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట కంట్రీకి వెళ్ళడం కంటే ఇండియాలో ఏ మారుమూలలో మెడికల్ కాలేజ్కైనా వెళ్ళి చదువుకుందాం అనే మెంటాలిటీ చాలా మంది ఫ్యామిలీస్లో ఉంటుంది. అండ్ ఒక రకమైన ఫోబియా ఉంటుంది. బట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ మీరు చూసుకుంటే చాలా ఇంక్రీజ్ అయిందండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బయట కంట్రీస్కి వెళ్ళి చదువుకుని వెనక్కి వచ్చి పాజిటివ్ రిజల్ట్స్ అంటే FMGE పాస్ అయిపోయి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు పీజీ సీట్స్ కూడా వాళ్ళు చాలా కొడుతున్నారు. ఐ మీన్ పీజీ సీట్స్ వాళ్ళకి వస్తున్నాయి, స్పెషలిస్ట్లు అవుతున్నారు. సో కంపారిటివ్గా ఇంతకు ముందు కన్నా ఇప్పుడైతే చాలా పెరిగింది. అవేర్నెస్ అన్నది ఇప్పుడు ఇంకా చాలా ఫోకస్డ్ అవేర్నెస్ అన్నది తీసుకొస్తున్నాము కాబట్టి డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్ళడం అయితే పెరుగుతుంది. ఓకే ఓకే, లిప్కా నువ్వు చెప్పు. నీది ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది కదా, నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ నువ్వు ఇదే ఎందుకు చూస్ చేసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని మీట్ అవ్వగానే ఏం చేయాలో తెలియనప్పుడు రామారావు సార్, నాగేశ్వరరావు సార్ అప్రోచ్ అయ్యారు మమ్మల్ని. అప్పుడు మేము ISM ఫోకల్ పాయింట్కి వెళ్ళాము. సో వాళ్ళు ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాకు ఎట్లయితే స్పెసిఫై చేశారో అక్కడికి వెళ్ళాక కూడా అలానే ఉంది. ఫుడ్ కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, వెదర్ దిట్ బీస్ ది సేఫ్టీ ఆఫ్ గర్ల్స్ అనేది చాలా పెద్ద క్వశ్చన్ అయి ఉంటుంది మన ఇండియన్ పేరెంట్స్కి ఎస్పెషల్లీ. సో అదైతే అక్కడ ఖచ్చితంగా ఉంది. అండ్ హాస్టల్స్ కూడా చాలా హైజీనిక్గా ఉంటాయి. స్టడీస్ కూడా మాకు ఇండియన్ ఫ్యాకల్టీ వచ్చి MCI క్లాసెస్ తీసుకుంటారు అండ్ లెక్చరర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. అండ్ ఇట్స్ లైక్ ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అక్కడ మాది ఎలైట్ క్యాంపస్. సో సంధ్య మ్యామ్, రఘు సార్ వెంటనే మమ్మల్ని ఏ ప్రాబ్లం వచ్చినా they'll approach us, if we are diverting also they'll set us on a good path. ఓకే, సంధ్య గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు చాలా మందికి కూడా MBBS చేయాలని ఉంటుంది, నీట్లో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వరు, అప్పుడు ఫారెన్ బెస్ట్ అంటున్నారు కదా, కానీ చాలా మంది పేరెంట్స్ కూడా ఫారెన్ పంపించాలి అంటే భయపడుతూ ఉంటారు. అమ్మో ఎందుకులే ఇక్కడ చదివించుకుందాం అనేసి అనుకో. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనం ఇక్కడ సీట్ రానప్పుడు డెఫినెట్లీ గోల్ అనేది చేంజ్ చేసుకోవడం కంటే హౌ టు రీచ్ దట్ గోల్ అనేది చూస్ చేసుకోవడం బెటర్. సో పిల్లలు ఎవరైతే చదువుకోవాలి అని అనుకున్నారో, డాక్టర్ అవ్వాలి, నా ఎయిమ్ ఇది, నా లైఫ్లో నా గోల్ ఇది అని అనుకున్నప్పుడు దే హ్యావ్ టు చూజ్ ఏ వే టు రీచ్ ఇట్.
సో ఆ దారిని మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ డెస్టినేషన్కి ఎట్లా చేరుకోవాలి అనేది వీఆర్ సపోర్టింగ్ దెమ్, దట్ దే హ్యావ్ టు యూజ్ ఇట్. ఇప్పుడు రంజిత చెప్పినట్టు హాఫ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి చాలా మందికి కూడా చదువుకోవాలని ఉన్న అవేర్నెస్ లేక దే డోంట్ నో, అండ్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎక్కువైపోయి దేనికి వెళ్ళాలి అనేది కూడా తెలియడం లేదు వాళ్ళకి. బట్ వేరస్ ఇట్ కమ్స్ టు IHSM, ఇది 2003 నుంచి ఉంది. వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్, సమ్ 3 to 5 స్టూడెంట్స్ తోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 1000-6000 స్టూడెంట్స్ వరకు అయ్యి ఇంతమంది గ్రాడ్యుయేట్స్ అయ్యి ఇంటర్న్షిప్స్ చేసి అన్ని డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్న డాక్టర్స్ ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్. దట్ ఈస్ వేర్ లైక్ ఒకటి చూస్ చేసుకునేటప్పుడే వాళ్ళు కరెక్ట్గా రైట్గా చూస్ చేసుకుని దే హ్యావ్ టు స్టెప్ ఇన్ ఇట్. మేము ఈ ఎలైట్ క్యాంపస్ని పెట్టడం అనేది కూడా ఆ ఉద్దేశం. ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ 60% వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ, అండ్ ఇప్పుడు 50% అమ్మాయిలే ఉన్నారు అందులో. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ అమ్మాయిలు కూడా ఇంత దూరం పంపిస్తున్నారు వాళ్ళు డాక్టర్ చదవాలి అని అనుకున్నప్పుడు. సో ఇట్ ఈస్ నోవేర్ లైక్ ఆలోచించే పరిస్థితిలో లేరు. పేరెంట్స్ కూడా దే ఆర్ సపోర్టింగ్ టు దేర్ చిల్డ్రన్ టు రీచ్ దేర్ గోల్స్. సో వీఆర్ ప్రొవైడింగ్ వాట్ వీ కెన్. ప్రతి దాంట్లో సేఫ్టీ, స్టడీస్ అండ్ ఫుడ్ కానివ్వండి, ఎకడమిక్స్ కానివ్వండి, వీఆర్ గివింగ్ అవర్ 100% టు రీచ్ దేర్ గోల్. So I think best example is Ranjita. She cleared her FMG in first attempt lone clear chesindi, and now she completed her internship also. So this is our first batch student. Actually మా campus 2017 లో స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు 3 batches పాస్ అవుట్ అయ్యారు, and we have a very good result in FMG. 60% వరకు పాస్ అవుట్ రేట్ ఉంది. ఓకే అండి. ఓకే, బ్రేక్ తర్వాత ఇండియా హెడ్ జీపీకే రాజు గారు, అలాగే 4th ఇయర్ స్టూడెంట్స్. రాజు గారు, ఫస్ట్ మీరు చెప్పండి, ఈ మధ్య బిస్కెట్స్ లో అల్లర్లు జరిగినట్లు వార్తలు వచ్చాయి కదా, అందులో వాస్తవం ఏంటంటే, అంటే మీరు అక్కడే ఉన్నారు కదా? అల్లర్లు జరిగిన విషయమే చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రపంచం అంతా వ్యాప్తించడం జరిగింది. అది ఘటన జరిగింది 2 వ్యక్తుల మధ్య ఒక సిగరెట్ కోసం జరిగిన సంఘటన. దాన్ని సోషల్ మీడియాలో కానీ పాత ఇన్సిడెంట్స్ ఎప్పుడో గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడో ఏ కంట్రీలో జరుగుతున్న విషయాలన్నింటినీ తీసుకొచ్చి చెప్పడం ఇక్కడ జరిగింది. దానికోసం మేము ఆల్రెడీ వేరే ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. మేము మినిస్టర్స్ని కలిసాము, ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా కలిసాను, అలాగే లోకల్ ఇంటర్నల్ సెక్యూరిటీ మినిస్టర్ని కూడా కలిసాము. మన అంబాసిడర్స్ కూడా చాలా విషయాలు దీని మీద చెప్పడం జరిగింది. ఆల్రెడీ చాలా మీడియాలో కూడా రిలీజ్ చేశారు. మోడీ గారు ప్రపంచంలో మన ఇండియన్స్ ఎక్కడున్నా కూడా సేఫ్టీ కోసం ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు, ఒక్క మాట కూడా ఈ సంఘటనపై మాట్లాడలేదు అనేదే మనకి తార్కాణం. అక్కడ ఏమీ జరగలేదు అనే విషయానికి జరిగిన 14 గంటల్లోనే మోడీ గారు కానీ జైశంకర్ గారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఈ అల్లర్లకు సంబంధించి అక్కడ ఎటువంటి ప్రమాదం లేదు, ఇండియన్ పిల్లలు సేఫ్ అనే విషయాన్ని ధృవీకరించడం కూడా జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ రూమర్ ఇది ప్రతి వైరు తప్పుడు వీడియోస్ అన్నీ జరగడం వల్ల చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి పేరెంట్స్కి కూడా. మేము ప్రతి ఒక్క పేరెంట్స్తోని మాట్లాడడం జరిగింది. మా 3300 పిల్లలు ఎవరైతే బిష్కిక్లో ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ ఉన్న డౌట్స్ అన్నింటినీ నివృత్తి చేయడం కూడా జరిగింది. బిష్కిక్ ఈజ్ ఆల్వేస్ సేఫ్ యాజ్ యూజువల్. సో వీఆర్ దేర్. యాక్చువల్లీ ఆ టైం అంతా మేము అక్కడే ఉన్నాం. పిల్లలకి కూడా డే అండ్ నైట్ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అన్నీ మనకి బిష్కిక్ గవర్నమెంట్ కూడా చాలా పెద్దగా సపోర్ట్ చేసింది. మన హాస్టల్స్ కానీ అల్లర్లు జరుగుతున్నాయనే న్యూస్ రాగానే కిర్గిస్తాన్ ఇంటర్నల్ సెక్యూరిటీ మనకి పూర్తిగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. అన్ని హాస్టల్స్ దగ్గర లోకల్ పోలీస్ రావడం జరిగింది. ఒక్క సంఘటన కూడా దుర్సంఘటన మనకి అసలు జరగలేదు. ఒక్క విషయం కూడా ఎక్కడా కూడా దెర్ ఇస్ నో కాన్సిక్వెన్స్ అట్ ఆల్ బేసికలీ. బట్ పబ్లిక్లో వేరేగా రావడం వల్ల అందరూ అలా అనుకోవడం జరిగింది. కానీ బిష్కిక్లో అలాంటి సంఘటనలు ఏమీ జరగలేదు. ఓకే, ఎవరైతే అక్కడ చదవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, సేఫ్గా చదువుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నారు ఇప్పుడు మీరైతే. తప్పకుండా ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి వేల మంది విద్యార్థుల్ని తయారు చేసాం మన ISM ఇన్స్టిట్యూషన్స్ నుంచి. అటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉంది. అందరికీ చాలా సేఫ్ కంట్రీ అది. అండ్ మన ఇండియాతో స్నేహాన్ని వారు ఎప్పుడూ కోరుకుంటారు. అది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అది మీడియాలో కూడా రావడం జరిగింది. మా కంట్రీ సేఫ్ అండ్ IHSM ఈజ్ అ వెరీ వెల్ నోన్ ఇన్ ఇండియా. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గో విత్ దమ్. ఓకే, అలాగే ఇండియన్ స్టూడెంట్స్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకుంటారు సార్? హాస్టల్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఎలా అయినా సరే
ఎలాంటి కేర్ తీసుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఇది కంపారిటివ్గా అన్ని ఆల్ అదర్ యూనివర్సిటీస్లో కంట్రీస్లో చూస్తే కూడా మీకు ఎప్పుడు ఫుడ్కి వచ్చేసరికి అక్కడ ఉండే లోకల్ ఫుడ్ని ఇవ్వడం కానీ అక్కడ మంచి చెడ్లు ఫుడ్లు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. కానీ IHSM దీనికి భిన్నంగా కంప్లీట్గా ఇండియన్ కుక్స్ని తీసుకెళ్ళింది. మొత్తం ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ హ్యూజ్ మనీలో స్పెండ్ చేసి ఇండియా నుంచే గ్రోసరీస్ కానీ అన్నీ తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. సో మనం ఫుడ్ వరకు ఎట్ ద మోస్ట్ కేర్ తీసుకుంటాం. ఇండియాలో ఉంటే ఇంట్లో ఎలా ఉంటుందో మా బాస్ ఫణిభూషణ్ పోటి గారు ఏకైక లక్ష్యం ఏంటంటే పిల్లలకి ఇండియాలో ఉంటే ఎలా భోజనం తినేవారో అలాంటి భోజనం ఇవ్వాలి. అత్యుత్తమ అంటే ఎయిమ్స్ లాంటి సంస్థలు ఎలాంటి విద్య ప్రొవైడ్ చేస్తుందో అలాంటి విద్యను ప్రొవైడ్ చేయాలి. హాస్టల్స్కి వచ్చామంటే ఈసారి కొత్తగా ఇయర్లో ప్రతి హాస్టల్లోని ఈ సంవత్సరం నుంచి మేము స్టడీ రూమ్స్ ఏర్పరిచాం. మెస్సుల్లో కూడా ఈవెన్ మా మెస్సులు కాకుండా ఉండాలనుకునే వాడికి కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ కేటగిరీస్లో కుకింగ్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంటుంది. ఏ ఒక్క అదర్ యూనివర్సిటీస్లో ఇలాంటి ప్రొవిజన్స్ ఉండవు. అండ్ నాన్ మెస్ ఫెసిలిటీ ఉన్న హాస్టల్స్ కూడా ఉంటాయి. అక్కడ పిల్లలు కంప్లీట్గా వాళ్ళే కుక్ చేసుకొని తినొచ్చు. అంటే సో వాళ్ళ తాలూకా అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ భారాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం నుంచి IHSM కొత్త పథకం కూడా తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి అకాడమిక్ సైడ్కి వచ్చేసరికి కూడా ఎన్నో చేంజెస్ ఈ ఇయర్ నుంచి మేము మొదలుపెట్టాం. ఆల్రెడీ ఎప్పుడు NMCలో టాప్లో ఉంటాం మేము. ఈసారి ఇంకా పైకి వెళ్ళాలి, మమ్మల్ని ఎవరు చేరుకోకూడదు అనేది మా కాంక్ష. వాస్తవంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఓకే సరే సిద్ధార్థ్, ఇప్పుడు నువ్వు చెప్పు, 4th ఇయర్ కదా, సో ఈ 4th ఇయర్ క్యాంపస్లో స్టడీ ఎలా ఉంటుంది, అలాగే ఫ్యాకల్టీ ఎలా సపోర్ట్ చేస్తుంది నీకు? అంటే త్రూ అవుట్ దిస్ 3 years మేము చాలా మంచిగా చదువుకున్నాం. ఇండియన్ ఫ్యాకల్టీ వచ్చి మాకు క్లాసెస్ చెప్పడం కానీ, అక్కడ లోకల్ టీచర్స్ కూడా నాన్ మెడికల్ సబ్జెక్ట్స్ మాకు చాలా ఇంటరాక్టివ్గా చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఈ 3 years. ఈ లాస్ట్ 2 years కూడా అంతే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ అంటే లైక్ ఇండియన్ స్టడీస్ వచ్చేసి ఇండియన్ ఫ్యాకల్టీ నుంచే ఎక్కువగా టీచర్స్ని తీసుకురావడం కానీ ఈ ISM ఎలైట్ క్యాంపస్లో ఇది కొంచెం బాగా జరుగుతుంది. ఓకే, మరి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను లాస్ట్ ఇంకా 5 years కంప్లీట్ చేసుకొని వచ్చి ఇండియాలో PG సీట్ కొట్టేసి FMG క్లియర్ చేసుకొని PG చేద్దామని అనుకుంటున్నాను. దిస్ ఈస్ మై ప్లాన్. సో ఇండియాలోనే చేద్దాం అనుకుంటున్నారా? ఫారెన్కి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఫారెన్కి వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి కానీ ఆల్రెడీ MBBS ఆల్రెడీ ఫారెన్లోనే చేస్తున్నాను కదా, అట్లీస్ట్ PG అన్న ఇండియాలో సీట్ కొట్టాలని చెప్పి ఒక ఎయిమ్. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా చదువు అయితే. ఓకే నాగేశ్వర గారు, మీరు చెప్పండి, మీరు సీనియర్ కన్సల్టెంట్ కదండి. నేషనల్ మెడికల్ కమిషన్ కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది, అబ్రాడ్ మెడిసిన్ పై ఎటువంటి ప్రభావం చూపుతుందంటారు? మా 2002 నుంచి వచ్చిన స్క్రీనింగ్ టెస్ట్ రూల్స్కు కొంచెం భిన్నంగా మార్పులు తీసుకొస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను నేషనల్ మెడికల్ కమిషన్గా మార్పు చేసిన తర్వాత అకాడమిక్స్ మీద చాలా క్వాలిటీ తీసుకురావాలనే ఆశయంతో ఇండియాలో చదువుతున్న స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారో అటువంటి క్వాలిటీ విద్యార్థులు అబ్రాడ్లో కూడా తీసుకోవాలనే ఆశయంతో తీసుకొచ్చిన November 18, 2021 చట్టంలో NMC యాక్ట్లో 4th పాయింట్ మనం తీసుకుంటే దానికి అనుగుణంగా మా IHSM కాలేజీలో ఎప్పటి నుంచో అదే సిస్టంలో ఫాలో అవుతున్నాం. మన 19 సబ్జెక్ట్స్ ఏ విధంగా అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సపోజ్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఏ విధంగా అయితే మెడికోస్ చదువుతున్నారో అదే 19 సబ్జెక్ట్స్ను మనం అక్కడ సబ్జెక్ట్ కరికులంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు చెబుతున్నది కరికులం బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్, CBME ఎడ్యుకేషన్ అనమాట. సో అటువంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్స్ యాక్సెంట్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం ఉండకూడదు అనేసి ఇండియన్ ఫ్యాకల్టీని ఎంత వ్యయమైనా సరే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో కూడా మనం MCA ఫ్యాకల్టీ ఏ విధంగా ఇక్కడ జరుగుతుందో అదే విధంగానే మనం క్లాస్లో కూడా టీచింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా FMG ఎగ్జామ్ గురించి మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్ అనాలిసిస్ కూడా మేము ఎప్పటికప్పుడు పేరెంట్స్కి అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంటే క్యాల్కులేటెడ్గా పేరెంట్ తనకు ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ అవుతుందా లేదా అనే ఒక అసెస్మెంట్ కూడా మనం ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ మేమందరం కూడా క్యాంపస్లో ఉండి at the rate of every time 24 hours we are in the service. ఆ విషయంలో మేము పేరెంట్స్కి రీచ్ అవుతూ స్టూడెంట్స్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు ఇవ్వడం వల్ల వాళ్ళు రీచ్ కావాల్సిన గోల్స్కు దగ్గర చేసేంత వరకు మన NMC నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ కూడా మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే కిర్గిస్తాన్ కాకుండా మరే ఇతర దేశాల్లో మెడిసిన్ కోసం పంపిస్తుంటారు? అంటే ఆల్మోస్ట్ మేము ఈ 22 years జర్నీలో కిర్గిస్తాన్ మోస్ట్ ప్రయారిటీగా చేయడం జరుగుతుందండి. లాస్ట్ 13 years నుంచి ఇంకొంచెం ఎడ్యుకేషన్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా కావాలి, అంటే గ్లోబల్గా సెటిల్ కావాలి అనుకునే కలిగిన వాళ్ళకు ఆ విధంగా జార్జియా కూడా మనం ప్రమోట్ చేయడం జరిగింది. సో కిర్గిస్తాను అండ్ జార్జియా ఈ 2 కంట్రీస్ మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్కడైనా సరే మన సర్వీస్ ఇంపార్టెంట్. 24 hours మేము స్టూడెంట్స్ తోటి ఉండి పేరెంట్స్కు వాళ్ళు అనుకున్న రిజల్ట్ తీసుకొచ్చడం అనేది మన బాధ్యతగా పెట్టుకున్నామండి.
ఓకే, అంటే కిర్గిస్తాన్ జార్జియానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ పర్టికులర్ గా? మిడిల్ క్లాస్ కు ఆ బడ్జెట్లు అనుకూలంలో ఉండాలి, 1 2 మనం సర్వీస్ ఇవ్వడానికి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కోఆపరేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు మన రాజుగారు చెప్పారు, ఏదైనా కాలేజ్ మేనేజ్మెంట్ మనకు సహకరించకపోతే మనం క్యాంపస్ విత్ ఇన్ ద క్యాంపస్ సర్వీసెస్ ఇవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఉందనుకోండి, ఫుడ్ అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఫుడ్, లోకల్ ఫుడ్ ఇస్తారు చాలా మంది. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి కుక్స్ని తీసుకెళ్ళి మన ఇండియన్ ఫుడ్ ఇవ్వడము, అక్కడ గర్ల్స్ హాస్టల్ సపరేట్గా మెయింటైన్ చేయడము, ఇండియన్ ఫ్యాకల్టీస్ తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా కాలేజ్ మేనేజ్మెంట్ ఇవ్వగలిగితేనే ఆ సపోర్ట్ ఉంటేనే మనం చేయగలుగుతాం. ఈ సపోర్ట్ మనకి ఈ 2 కంట్రీస్లో ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నామండి. అంతేకాకుండా నేను ఈ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం ఎవరి ఇయర్. ఈ రోజు మనం హైదరాబాద్ స్పాట్ అడ్మిషన్ మీట్ అని పెట్టాము, రేపు కరీంనగర్లో ఉంది మైత్రి హోటల్లో, డే ఆఫ్టర్ టుమారో వరంగల్లో పెట్టాము, అండ్ వరంగల్లో కూడా సుప్రభ హోటల్లో పెట్టాము. నెక్స్ట్ మనకు వచ్చే 30th నాడు విజయవాడలో పెట్టాము, అండ్ 2nd నాడు తిరుపతిలో పెట్టాము, ఈ విధంగా 5th నాడు కర్నూలులో పెట్టాము. విధంగా కంటిన్యూగా అవేర్నెస్ మీట్స్ పెడితే ఆ లోకల్గా ఉన్న మా సీనియర్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఒకసారి మీట్ అయ్యి వాళ్ళకి ప్లస్ అండ్ మైనస్ ఏమంటో చర్చించుకొని ఆ మైనస్లన్నీ కూడా రికవరీ చేసేటప్పుడు మా మేనేజ్మెంట్ని కూడా అక్కడ తీసుకెళ్ళి పేరెంట్స్తో మీటప్స్లో వాళ్ళు కలుపుతూ అడ్మిషన్స్ చేయడంలో మేము ఈ ప్రచారంలో పాల్గొంటున్నామండి. ఓకే, ఈ ఏడాది ఎవరైతే మీ దగ్గర అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఎక్కడెక్కడ సంప్రదించాలో కూడా ముందే డిసైడ్ చేసామండి. ఓకే, అలాగే సార్ మనం వింటూ ఉంటాము ఫారెన్ లో చదువుకొని వచ్చిన వాళ్ళ సర్టిఫికేట్ ఇక్కడ ఇండియాలో ఎలిజిబుల్ అవుతుందంటారా? ఖచ్చితంగా అండి. గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం 2002లోనే ఇవి స్క్రీనింగ్ టెస్ట్ రూల్స్ అనేసి తీసుకొచ్చారు. ఎవరైనా సరే అబ్రాడ్లో చదువుకున్న తర్వాత అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అంటే నేషనల్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ రాబోతుంది. ఈ ఇప్పుడు జరుగుతున్న ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఎవరైతే 300 మార్క్స్ 150 మార్క్స్ తెచ్చుకుంటారో వారికి ఇక్కడ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ అనేది ఉంది. ఆ ప్రకారం నీట్ వచ్చిన తర్వాత నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పంపించడం జరుగుతుంది. సో వీరందరూ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఇక్కడ లైసెన్స్ వస్తుంది. ఫస్ట్ వాళ్ళకు టెంపరీ లైసెన్స్ ఇస్తారు, టెంపరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. 1 year ఇంటర్న్షిప్ అయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ కానీ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అవుతారో ఇండియాలో చదివిన డాక్టర్తో ఈక్వలెంట్గా ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, సొంతగా హాస్పిటల్స్ పెట్టుకొని చేస్తున్నారు. ఎఫ్ఎంజీ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా మా డాక్టర్స్ అని మోర్ దాన్ 2700 తెలుగు నుంచి 2 రాష్ట్రాల నుంచి ఉన్న డాక్టర్స్ ఉన్నారండి. ఓకే, అలాగే దరఖాస్తు ప్రక్రియకు అడ్మిషన్ కి లాస్ట్ తేదీ అని అలాంటిది ఏమైనా ఉందా సార్? అట్లా దరఖాస్తుకు లాస్ట్ డేట్స్ అంటూ ఏమి లేవండి. అకాడమిక్ ఇయర్ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ దట్ వీసా ప్రాసెస్, పాస్పోర్ట్ ప్రాసెస్ ఇవన్నీ చేయించాలి కాబట్టి అండ్ మాకున్న సీట్లు కూడా పరిమితం అండి. ఓన్లీ 150 సీట్స్ ఉంటాయి మన 2 రాష్ట్రాలు కలిపి. ఎప్పుడైతే 150 మార్క్స్ మనం రీచ్ అవుతామో దెన్ వీ విల్ క్లోజ్ ఈ ఫాల్ సెషన్ క్లోజ్ చేస్తాం. సో మళ్ళీ వింటర్ సెషన్ కావాలంటే జాయిన్ కావచ్చు. సో ఫాల్ సెషన్ 150 ఉండాలంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో మనం తీసుకోవడం జరుగుతుంది. అందులో మనకు హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ ఉంది, విజయవాడలో మన ఆఫీస్ ఉంది, మనకు కాకినాడలో ఉంది, విశాఖపట్నంలో ఉంది, తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది. ఈ బ్రాంచెస్ అన్నిటి తరఫున మనకు ఆల్రెడీ మనకు 70-80 అడ్మిషన్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయాము. సో మిగిలిన అడ్మిషన్స్ ఈ స్పాట్ అడ్మిషన్స్ క్యాంపులో ఫిల్ చేసుకుంటామనే ఒక నమ్మకంతో మనము ఈ ప్రయాణం చేస్తున్నామండి. ఓకే, రాజు గారు మీరు చెప్పండి, అంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలి అంటే అర్హత ఏమైనా ఉంటుందా అండి? అలాగే అక్కడ చదవాలి అంటే ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది? డెఫినెట్గా ఆ ప్రశ్నకి ఒక సమాధానం అయితే ఇండియా కన్నా చాలా తక్కువ అవుతుంది. రెండోది ఒక కంపారిటివ్లీ ఒక సమ్వేర్ అరౌండ్ 20-25 lakhsకే మీకు అన్ని వసతులతో కలిగి మీరు ఎంబీబీఎస్ ఫినిష్ చేయగలుగుతారు అక్కడ. సో కంపారిటివ్లీ ఇట్ ఈస్ వెరీ చీప్. డెఫినెట్లీ కొన్ని ప్యాకేజెస్లో ఇంకా తక్కువ కూడా దొరుకుతాయి, డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. 17 లక్షల నుంచి కూడా ఉండే అవకాశం ఉంటుంది వాటిలో. సో పిల్లల తాలూకా సెలెక్షన్ బట్టి అది ఆధారపడి ఉంటుంది. నీట్ క్వాలిఫై అవ్వాలి అక్కడికి రావడానికి ఏకైక అర్హత. క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ కిర్గిజ్స్తాన్లో చదవడానికి అర్హులు. సో మనం చూసుకోవాల్సింది క్వాలిఫికేట్ అయ్యారా లేదా అనేది ఒకటి. 2 వారికి ఎలాగా ఆర్థిక సమ్మతి, ఎలాగా మాట్లాడి అసోసియేట్స్ చాలా వరకు మా ఫోకల్ పాయింట్ వారు కూడా వాళ్ళతో జరిగిన సంప్రదింపుల తర్వాత ఒకవేళ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా, ఒకవేళ డబ్బులు తక్కువ ఎక్కువ ఉన్నాయని రాలేదు అనుకునే వాళ్ళు కూడా అసోసియేట్స్ని అప్రోచ్ అయితే వాళ్ళకి చేయగలిగిన సహకారం వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది. అలాంటి 4-5 సంఘటనలు మా మేనేజ్మెంట్ దృష్టికి కూడా తెలియడం జరిగింది. ఫోకల్ పాయింట్ వారు చాలా సహకారంతో వాళ్ళ పిల్లలు చదువుకోగలుగుతున్నారని. సో
దిస్ ద ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఓకే, మీరు చెప్పండి సార్, ఒకవేళ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి సార్? అంటే ఫారెన్ వెళ్ళటం కాకుండా ఇంకేం చేయాలంటారు వాళ్ళు? నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావడం అనేది మ్యాండేటరీగా మన ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే క్వాలిటీ స్టూడెంట్ విదేశాలకు వెళ్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి సక్సెస్ రేట్ ఎక్కువ పెరుగుతుందనే ఉద్దేశంతో నీట్ తీసుకురావడం జరిగింది. సో అగ్నెస్ట్గా మనం నీట్ కాకుండా వెళ్ళదలుచుకుంటే మనము రోడ్డు మీద వెళ్తూ అనే ప్రమాదం అన్న దాన్ని రోడ్డు దాన్ని క్రాస్ చేస్తే ఆ ప్రమాదానికి యాక్సిడెంట్కు మనం దారి చూపినట్టుగా అవుతుందండి. సో అలా కాకుండా నీట్ క్వాలిఫై కావాల్సిందే. నీట్ క్వాలిఫై కాని వారు తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా నీట్ క్వాలిఫై కావాలి, వాళ్ళ లైఫ్ అంబిషన్ తీసుకోవాలి. లేని పక్షంలో అదర్ ఆప్షన్స్ ఉన్నాయండి, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ ఫార్మ్ డి కానీ ఇటువంటివి ఉన్నాయి. వాటిల్లో వాళ్ళు అడ్జస్ట్ అవుతామంటే చేసుకోవచ్చు. కానీ లైఫ్ అంబిషన్ మెడిసిన్ అంటే మాత్రము నీట్ క్వాలిఫై అయితే రావడం అనేది మంచిదండి. ఓకే, అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి పీజీ ఆప్షన్స్ కూడా ఉన్నాయా సార్ మీ దగ్గర? ఖచ్చితంగా ఉన్నాయండి. యాక్చువల్లీ ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ వస్తున్నప్పుడు నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ 2 పేపర్స్లో ఫస్ట్ పేపర్ లైసెన్స్ ఎగ్జాము, నెక్స్ట్ 2 ఈజ్ పీజీ ఎగ్జామ్. సో మేము ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్న మా డాక్టర్స్కి వస్తున్న వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తున్నాము, మీరు ఎంబీబీఎస్కి రావట్లేదు, మీరు ఇండియాకి వెళ్ళి పీజీ చేసుకోవడానికి రావడానికే మన కిర్గిస్తాన్లో ఐహెచ్ఎస్ఎం రండి, మా ఫ్యాకల్టీ మీకు పీజీకే ప్రిపేర్ చేస్తుందని చెప్పి తీసుకెళ్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్లో 240-250 మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళకు ఫస్ట్ అటెంప్ట్లోనే పీజీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. డాక్టర్ భానుప్రకాష్ గారు అనేసి మా దగ్గర టీం ఉందండి, అకాడమిక్స్ టీం ఉంది. ఆయన ఆధ్వర్యంలో మనము యుఎస్ఎంఎల్ఈ కానీ ల్యాబ్ కానీ వీటికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నారు. మన దగ్గర శ్రీనివాస్ చక్రధర్ అనేసి జస్ట్ రీసెంట్గా అతను యుఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థి కంప్లీట్ చేశాడు. ఈజ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ డిగ్రీ, థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థి ఆ విధంగా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు లివింగ్ స్టోన్ అనే విద్యార్థి కూడా ఇప్పుడు డిసెంబర్లో యుఎస్ఎంలో రాయబోతున్నాడు. సో ఆ విధంగా క్యూరియాసిటీ ఉన్న వాళ్ళు, లైఫ్ అంబిషన్ ఉన్న వాళ్ళకు మనం తప్పకుండా సహకరించడం జరుగుతుందండి. అలాగే సార్, మీరు కిర్గిస్తాన్ అలాగే జార్జియాలో విద్యార్థులకు ఉంది అన్నారు కదా, విద్యార్థులకు అక్కడ బోధించే ఫ్యాకల్టీ ఎలా ఉంది సార్? ఇప్పుడు మీకు చెప్పానమ్మా, మనము ఏదైతే ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నామో ఈ 19 సబ్జెక్ట్స్ ఉండడమే కాకుండా ఇండియాలో చదివిన ఎడ్యుకేషనే కాకుండా ఫ్యాకల్టీకి సంబంధించిన ఎడ్యుకేషన్ కూడా మనం ఇండియన్ ఫ్యాకల్టీని తీసుకెళ్తున్నాం అక్కడికి. ఎందుకంటే యాక్సెంట్ అనేది డిఫరెంట్ లేకుండా, అంటే మీకు అటువంటి లేని పక్షంలో అక్కడ లోకల్లో ఉన్న ప్రొఫెసర్సే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్ ప్రొఫెసర్స్ కూడా మనం ఇన్వైట్, జార్జియాలో వచ్చేటప్పటికి మనం గ్లోబల్ ప్రొఫెసర్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది యూఎస్ఎంఎల్ఈ బేస్డ్ ప్రోగ్రామ్గా కొన్ని కాలేజెస్లో ఉంది మనకు. సో అటువంటిప్పుడు మనం గ్లోబల్ డాక్టర్స్ అండ్ ప్రొఫెసర్స్ని కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ని మనము అక్కడ టీచింగ్లో పెట్టడం జరుగుతుందండి. ఓకే, అంటే ఇప్పుడు చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, అవన్నీ కాదని మీ క్యాంపస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్? ఖచ్చితంగానండి. మీరు ఒక చిన్న విషయం అండి, ఒక పేరెంట్ తన సంతానాన్ని స్కూల్లో వేయాలంటే తన ఇంటి పక్కన తన వీధిలో ఉన్న స్కూల్ చూసుకోడు, మంచి కాలేజీ మంచి స్కూల్ కావాలని కోరుకుంటాడు. సో అలాగే నేను జూనియర్ కాలేజ్కి వచ్చినప్పటికీ ఎక్కడెక్కడో తిరిగి విజయవాడ అటువంటి చైతన్య దాంట్లో అక్కడ పంపిస్తాడు. అటువంటిది ఎంబీబీఎస్కి వచ్చినప్పుడు క్వాలిటీ డాక్టర్గా వస్తేనే సేవలు చేయగలుగుతారు. కాబట్టి గుడ్ ఎడ్యుకేషన్ ఇస్తున్న, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న మా ఐహెచ్ఎస్ఎంను ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ చూజ్ చేసుకుంటే 100% ఇప్పుడు మీకు కావాల్సిన ఏ జిల్లా నుంచి మీరు వస్తున్నారో ఆ జిల్లాలో మా దగ్గర నుంచి పాస్ అయిన డాక్టర్స్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళండి, ప్రతి మెడికల్ హాస్పిటల్ ఉన్న దాంట్లో మా ఇంటర్న్షిప్ చేస్తున్న డాక్టర్సే కనిపిస్తారు. హైదరాబాద్లో చూసుకోండి, ప్రతి హాస్పిటల్లో మా ఐఎస్ఎం డాక్టర్సే కనిపిస్తారు. ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ కండి, మేము ఇచ్చిన నంబర్స్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, చెక్ చేసుకోండి, మీరు హ్యాపీ అయితేనే మా దగ్గర జాయిన్ కండి అని చెప్పడం జరుగుతుందండి. ఓకే, సిద్ధార్థ్, ఫైనల్ గా నువ్వు చెప్పు, అంటే ఇప్పుడు మీ కాలేజ్ లో చదవాలి అనుకునే విద్యార్థులకి నువ్వేం సజెస్ట్ చేస్తావు? 100% ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు పర్సూ ఎంబీబీఎస్, ఒకవేళ ఇందులో నీట్లో సరిగ్గా మార్కులు రాకుండా అగైన్ మీరు ఎంబీబీఎస్ చేయాలనుకుంటే మాత్రం ఐహెచ్ఎస్ఎం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నేను ఇప్పుడు ఐహెచ్ఎస్ఎంలో చదువుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు ఈ త్రూఅవుట్ 3 years నేను ఎలా చదువుకున్నాను, నన్ను ప్రతి ఒక్క టీచర్ ఎలా గైడ్ చేశారో కూడా నాకు తెలుసు. తర్వాత కూడా ఫ్యూచర్లో ఇంకా వాళ్ళు ఎలా గైడ్ చేస్తారో కూడా నాకు తెలుసు. కాబట్టి నా మీద, మ్యామ్స్ మీద కానీ, ఇక్కడ మేనేజ్మెంట్ మీద కానీ, నాగేశ్వరరావు సార్, రామారావు వాళ్ళ సార్ వాళ్ళ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఇక్కడికి వచ్చి ఎఫ్ఎంజీ క్లియర్ చేసి పీజీ కూడా క్లియర్ చేశానని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఓకే సిద్ధార్థ్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఎవరైతే ఎంబీబీఎస్ ఫారెన్ లో చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ నాగేశ్వర, థ్యాంక్ యూ సిద్ధార్థ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ దిక్సూచి. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్ర.